Hello everyone, నేను మర్సీ అమృత. ఐఎమ్ అ క్లినికల్ డయటిషియన్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ఫర్ దుబాయ్ హెల్త్ అథారిటీ. నైస్ సీయింగ్ యూ ఆల్ అగైన్ వన్స్ అగైన్. సో ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే బరువు తగ్గడం, వెయిట్ మేనేజ్మెంట్. సో బరువు తగ్గడం అనగానే అందరూ మరి వెయింగ్ స్కేల్లో మనము తగ్గే ఆ యొక్క పౌండ్స్ లేదంటే ఆ కిలోలు మాత్రమే చూస్తారు. కానీ మరి బరువు తగ్గడం వెనుక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, మనము అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఇవి నేను మీకు చిన్న 5 టిప్స్ రూపంలో మీకు అందిస్తాను. మొదటిది, మరి మీరు బరువు తగ్గడము అనగానే బరువు మాత్రమే తగ్గడం కాదు, ఆ కిలోలు మాత్రమే తగ్గడం కాదు, కానీ మరి మీ యొక్క న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంటే మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉంటాయండి, లైక్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్. సో ఈ యొక్క పోషకాలను మీరు తగిన మోతాదుల్లో తీసుకోవాలి. సో ఇది మీరు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనే దాని క్రింద భావించవచ్చు. ఇదే కాకుండా మరి మీరు తీసుకునే ఈ యొక్క ఆహారము ఏ సమయంలో ఎంత మోతాదుల్లో తీసుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో చూస్తే మరి ఇంటర్నెట్ నిండా మనకు ఎన్నో ఫ్యాట్ డైట్స్ అనేది చూస్తాం కదా, క్రాష్ డైట్స్. మరి 5 రోజుల్లో 10 కిలోలు తగ్గండి, 10 రోజుల్లో 10 కిలోలు తగ్గండి. కానీ మరి దీని వెనక ఉండే రహస్యం ఏంటి, ఈజ్ ఇట్ హెల్దీ ఆర్ నాట్ అన్న విషయాన్ని మరి మీరు చాలా కేర్ఫుల్గా ఆలోచించాల్సిన అవసరత ఎంతగానో ఉంది. సో ఇది మొదటిదండి. రెండోది ఏంటంటే మీరు మరి యాక్టివిటీ ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. డయట్ అనేది 70% ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి మీ వెయిట్ లాస్లో. మరి 30% ఇట్ ఈస్ యువర్ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే మీరు చేసే రెగ్యులర్ వ్యాయామం. ఇట్ కెన్ బి రన్నింగ్ ఆర్ స్కిప్పింగ్ ఉండొచ్చు, జాగింగ్ ఉండొచ్చు, సైక్లింగ్ ఉండొచ్చు, స్విమ్మింగ్ కానీ, ఎనీథింగ్ దట్ యూ ఎంజాయ్. ఈవెన్ డాన్సింగ్ ఆల్సో యూ కెన్ డూ. ఈ రోజుల్లో మనకి జుంబా అని కూడా తెలుసు. జుంబా ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ ఏరోబిక్స్. సో దట్ ఈస్ వెరీ వెరీ హెల్దీ ఫర్ యువర్ హార్ట్ అండ్ నాట్ జస్ట్ హార్ట్, ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇన్ యువర్ బాడీ. పిల్లలను మొదలుపెట్టి పెద్దల వరకు, వయసు వచ్చిన వారి వరకు కూడా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎంత హెల్దీ ఇండివిజువల్ వాళ్ళ అంటే మెడికల్ రికార్డ్స్ నార్మల్గా ఉన్నప్పటికీ హెల్దీ ఇండివిజువల్ వ్యాయామం చేయకపోతే మరి వాళ్ళు ఛాన్సెస్ ఆఫ్ లూజింగ్ దేర్ లైఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే మోర్టాలిటీ రేట్ అంటాం, డెత్ రేట్ అనేది ఎక్కువ ఉందండి. సో మనకి ఇప్పుడు బీపీ, షుగర్ వచ్చినా వ్యాయామం చేస్తున్నట్టయితే నార్మల్ ఇండివిజువల్ కన్నా ఎక్కువ లైఫ్ స్పాన్ మనము బ్రతకొచ్చు. సో వ్యాయామం అనేది 30% చాలా ఇంపార్టెంట్ కంపేర్ టు డయట్ అండి. సో ఇదే కాకుండా మూడోది హైడ్రేషన్ అనేది. హైడ్రేషన్ అంటే మనం ఎంత మోతాదుల్లో మంచినీళ్ళు కానీ ఎనీ కైండ్ ఆఫ్ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ ఆస్వాదిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అనగానే మరి మనకు గుర్తొచ్చేది జ్యూసెస్ కానీ, సోడాస్ కానీ, ఇలాంటి రకరకాల బెవరేజెస్. ఇవి కాక మనం ప్లెయిన్ వాటర్ తీసుకున్నట్టయితే మనకి బరువు తగ్గడానికి చాలా తోడ్పడుతుంది. ఈ వెయిట్ మేనేజ్మెంట్ అనేది బరువు తగ్గడము లేదా బరువు పెరగడం అండి. సో మాల్ న్యూట్రిషన్ నుండి మనల్ని తొలగించడం, దీన్నే హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. సో వాటర్ అనేది మన బాడీలో ఆల్మోస్ట్ 70% మన బాడీలో వాటర్ అనేది ఉంటుంది. కాబట్టి మరి మీరు వాటర్ తీసుకోవడం వల్ల మెటబాలిజం అనేది ఈజీగా క్విక్గా జరిగిపోతుంది. సో దీనివల్ల మీ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ అవుతుంది. అది ఎక్కువైనప్పుడు ఈజీలీ మీరు క్యాలరీస్ని బర్న్ చేసే అవకాశం ఉంటుంది. సో క్యాలరీస్ బర్న్ చేసినప్పుడు మీ వెయిట్ లాస్ కూడా అంతే సులభంగా మీకు లభిస్తుంది. మరి 4వది మనం చూసుకున్నట్టయితే మైండ్ఫుల్ ఈటింగ్. మైండ్ఫుల్ అంటే జ్ఞానవంతమైన ఆహార నియమాలు మనము పాటించాలి. అండ్ కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆకలి వేస్తుందా వేయట్లేదా అర్థం కాదు, ఊరికే ముందు భోజనం ఉంది కదా, స్నాక్స్ ఉన్నాయి కదా, స్వీట్స్ ఉన్నాయి కదా అని దే కీప్ మంచింగ్. ఊరికే అలా టైంపాస్ కూడా ఏదో తింటూ ఉంటారు, నట్స్ కానీ, ఏదో పాప్కార్న్ కానీ, చిప్స్ కానీ. సో ఎక్కువ మనము ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, తర్వాత షాపింగ్ లిస్ట్లో కూడా ఎటువంటి ఆహార పదార్థాలు మనం ఇంక్లూడ్ చేయాలి అని చాలా కేర్ఫుల్గా మరి ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మనం సూపర్ మార్కెట్లో ఎంటర్ అయినట్టయితే స్ట్రైట్గా వెళ్ళి కార్నర్లో వెనక ఎగ్స్, మిల్క్ తీసుకొని ఆ రైట్ సైడ్ నుండి వస్తే మనకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కనబడతాయి. కానీ మధ్యలో ఉన్నవన్నీ ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్. సో ఎక్కువ న్యూట్రిషన్ లేబులింగ్ కలిగిన ఫుడ్స్ మనము చూస్తాం. సో ఆ లేబుల్స్ మనకు ఎంత ఎక్కువగా ఉంటే, ఇంగ్రీడియంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే
అంత అన్హెల్దీ ఫుడ్స్ అని మనము గ్రహించాలండి. సో ఇటువైపు వచ్చినట్టయితే ఆన్ ద రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ స్టోరేజ్ ఏరియాలో మనం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చూస్తాం. మరి వాటి మీద మనం లేబుల్స్ చూడమే, కాబట్టి దే ఆర్ వెరీ హెల్దీ అని అర్థం. సో మీరు షాపింగ్ చేసినప్పుడు ప్లీజ్ బీ మైండ్ఫుల్, జ్ఞానంగా మీరు మీ యొక్క ఫుడ్ లిస్ట్ని మీరు ఫుడ్ చాయిస్ని మీరు ఎంపిక చేసుకోవాలని మరి గుర్తు చేస్తున్నాను. అదే కాకుండా ఫైనల్గా ఇవన్నిటితో పాటు మరి మీకు ఎంతగానో పేషెన్స్ అవసరం కదా. కన్సిస్టెంట్ వెయిట్ లాస్కి ఓపికగా మీ యొక్క ఈ చెప్పిన చిన్న టిప్స్ మీరు పాటిస్తూ పేషెంట్గా మీరు అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 7 to 8 days ఫర్ యువర్ వెయిట్ లాస్ టు స్టార్ట్ అనమాట. 500 గ్రామ్ నుండి 1 కిలో తగ్గిన ఇట్ ఈస్ వెరీ హెల్దీ పర్ వీక్ అండి. సో మరి ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తూ మరి పేషెంట్గా మీ యొక్క వెయిట్ లాస్ కోసం మీరు ఎదురు చూడాలి. మీ యొక్క ఆరోగ్యం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, డూ నాట్ నెగ్లెక్ట్ ఇట్ అండి. థ్యాంక్ యూ.